And whoever is responsible for all these people, they have been identified and cases are being registered and we'll arrest them. All people are from local. Yeah, they are from local only. Thank you. సార్ ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా సార్ సార్ లైవ్లో ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఘటనకు ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదు అనేటటువంటిది ఒకటి వస్తుంది. యా, వీళ్ళు పోలీస్కి అయితే ఇన్ఫార్మ్ చేయలేదు. కన్స్ట్రక్షన్ లోకల్ రెవెన్యూస్ నుంచి పర్మిషన్ తీసుకోలేదు. ఈరోజు మాకు బందోబస్తు అవసరం ఉంటుంది, ఇంతమంది క్రౌడ్ వస్తారన్నది కూడా చెప్పలేదు. వీళ్ళు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు లోకల్ పోలీస్ స్టేషన్కి. మనకు వచ్చిన తర్వాత ఇక్కడ సీన్కి పంపించాము, బట్ అప్పటికే మనకు జరగాల్సిన నష్టం అనేది జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే పోలీసు ఉన్నతాధికారులంతా కూడా జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే విశాఖ డిఐజీ గోపీనాథ్ జెట్టి కూడా ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కూడా ఘటన జరిగినటువంటి ప్రాంతంలోనే ఉన్నారు. మొత్తం కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏదైతే జరిగినటువంటి ఘటన కానీ, గాయపడినటువంటి వారి సమాచారం కానీ, వారి ఆరోగ్య పరిస్థితిని కానీ అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కేవలం ఇక్కడ రైలింగ్ విరిగిపోవడంతో భక్తులు తిరిగి వచ్చేటటువంటి క్రమంలో ఒక్కసారిగా దాదాపుగా 7 అడుగులు కిందకు పడిపోయారు. దీంతో ఏదో జరుగుతుందనేటటువంటి ఒక ఆతృతలో మొత్తం కూడా భక్తులందరూ ఒకరిపైన ఒకరు పడిపోవడంతో ఘటన చోటు చేసుకుంది అనేటటువంటిది ఆ పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి నిర్వాహకులు ఆలయ నిర్మాణానికి కూడా ఎలాంటి పర్మిషన్ లేదు. దాంతోపాటుగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ శాఖకి ఇవ్వలేదు అనేటటువంటిది ఆ పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే నిర్వాహకుల పైన ఇప్పటికే కేసులు బుక్ చేశామని చెప్పి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా జరుగుతుందని చెప్పి జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఘటన జరిగి 9 మంది మృతి చెందారు. ఇప్పటికే వారు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం 8 మంది మహిళలు, ఒక 12 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు చెప్తున్నారు. మనతో పాటుగా డిఐజీ ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితిని మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. దాంతోపాటుగా ఆసుపత్రిలో ఎవరైతే గాయపడినటువంటి వారు ఉన్నారో వారికి అందుతున్నటువంటి వైద్య సేవలకు సంబంధించి కూడా చెప్తున్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఘటనకు సంబంధించి మీరు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మొత్తానికి చూడొచ్చు డిఐజీ గోపీనాథ్ జెట్టి ప్రస్తుతం ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో పాటుగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి వస్తున్నటువంటి ఆదేశాలు, దాంతోపాటుగా ముఖ్యంగా గాయపడినటువంటి వారికి అందాల్సినటువంటి చికిత్సకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు మంత్రి అచ్చెన్నాయుడు, దాంతోపాటుగా జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులంతా కూడా కాశీబుగ్గ ఆసుపత్రిలోనే ఉండి పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. చనిపోయినటువంటి మృతదేహాలకు పోస్టుమార్టంకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటుగా గాయపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కొంతమందిని శ్రీకాకుళంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి మరి కొంతమందిని పరిస్థితి. మొత్తానికైతే గాయపడిన వారి మెల్లగా కోలుకుంటున్నారు అనేటటువంటి మాట చెప్తున్నారు. ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. వారికి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి, జిల్లా ఎస్పీ కొద్దిసేపటి క్రితం చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం 8 మంది మహిళలు మృతి చెందారు. ఒక 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడని, యువకుడు మృతి చెందాడు అనేటటువంటి చెప్తున్నారు. మొత్తానికైతే ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఒక దురదృష్టమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఆలయానికి భక్తులు దర్శనం కోసం వచ్చిన ఘటన కాబట్టి నిర్వాహకులపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా పోలీసు యంత్రాంగం చెప్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఈ పోలీసులకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దాంతోపాటుగా ఇక్కడ ఆలయ నిర్మాణానికి కూడా దాదాపుగా మనం చూస్తే 10-15 ఎకరాల్లో ఈ ఆలయం ఉంది. ఇంత పెద్ద ఆలయం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణం జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి ప్రాపర్గా తీసుకోవాల్సినటువంటి కొన్ని అనుమతులు కూడా తీసుకోలేదని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తున్నారు. రెవెన్యూ పరమైన కానీ లేకపోతే మున్సిపాలిటీ పరంగా కానీ ఎలాంటి ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగేటటువంటి చెప్తున్నా. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లా చరిత్ర ఇది ఒక దురదృష్టకరమైనటువంటి ఘటనగా చెప్పుకోవాలి. తీవ్రమైనటువంటి విషాదకరమైనటువంటి ఘటనగా చెప్పుకోవాలి. అటు ఆసుపత్రి వద్ద బంధువుల రోదనతో మారుమోగుతోంది. మొత్తం కూడా ఆ విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కాశీబుగ్గ ఆసుపత్రి దగ్గర ఉంది. మరోవైపు ఆలయ ప్రాంగణంలో కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ చిందరవందరగా పూజా సామాగ్రి పడిపోయి ఉన్నాయి. మొత్తం కూడా భక్తులు ఆ సమయంలో పడినటువంటి వేదనకు ప్రతిరూపంగా అక్కడ పడిపోయి ఉన్నటువంటి వారి వస్తువులు అవన్నీ కూడా చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. మొత్తానికైతే కాశీబుగ్గలో జరిగినటువంటి ఘటన 8 మంది మహిళలు, ఒక యువకుడి ప్రాణాలు బలికుందని చెప్పుకోవచ్చు. నిర్వాహకులు ఏమంటున్నారు రమేష్? ఎందుకంటే ప్రత్యేక దినాలు, పర్వదినాల్లో భక్తుల సంఖ్య అంచనాలకు మించి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వానికి సమాచారం కూడా ఇవ్వలేదంటున్నారు. సో ఇప్పుడు ఈ దుర్ఘటనకు సంబంధించి ఆలయ అధికారులు ఏం చెప్తున్నారు నిర్వాహకులు?
అంటే ప్రధానంగా ఇది కంప్లీట్గా ప్రైవేట్ ఆలయం. దీనికి సంబంధించి మనం చూడొచ్చు మొత్తం ఇక్కడ ఆలయం ఉండేటటువంటి పరిసరాలు చూస్తే దాదాపుగా 10-15 ఎకరాల్లో టోటల్గా ఒక వ్యక్తి ఒడిశాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ స్థిరపడ్డారు. ఆయన స్వయంగా కొన్ని దాతల ద్వారా సేకరించినటువంటి డబ్బు కానీ లేకపోతే వారి కుటుంబం మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా వస్తున్నటువంటి డబ్బు కానీ దీంతో ఇక్కడ మొత్తం కూడా దాదాపుగా 10-15 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. దాంతోపాటుగా ఇక్కడ మెల్లమెల్లగా ఆలయాలు నిర్మించుకుంటూ వస్తున్నారు. దాంతోపాటు సత్రాలు నిర్మించుకుంటూ వస్తున్నారు. ఇది ఒక ఆశ్రమంగా ఉంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయం అతిపెద్దది శ్రీకాకుళం జిల్లాలో నిర్మితమవుతోంది అనేటటువంటి ఒక ప్రచారం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఒకరి నుంచి ఒకరికి ఈ ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత తెలిసింది. దాంతో పెద్ద ఎత్తున ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇది ప్రధానమైనటువంటి ఆలయం. మొత్తం రెండు వైపులా కూడా రైలింగ్ ఉంది. దాంతోపాటుగా వెళ్ళే భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత వచ్చేటందుకు భక్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా సైడ్కు ఉండేటటువంటి రైలింగ్ పైన పట్టడంతో వారంతా కూడా కిందికి పడిపోయారు. దాదాపుగా 7 అడుగుల గోడ కిందికి పడిపోయారు. దీంతో ఒకరిపైన ఒకరు పట్టడంతో ఊపిరాడకపోవడంతో 8 మంది స్పాట్లోనే చనిపోయారు. ఒక యువకుడు చనిపోయాడని చెప్తున్నారు. మొత్తానికైతే చాలా మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వారు చెప్తున్నది చాలా నిర్లక్ష్యమైనటువంటి సమాధానంగా చెప్పాలి. ముఖ్యంగా ఎవరైనా ఊహిస్తారో ఇలాంటి ఘటనలు జరుగుతాయి అనేటటువంటిది ఆయన నిర్వాహకుడు చెప్తున్నటువంటి మాట. ఆయన సంప్రదించేటటువంటి ప్రయత్నం చేస్తే ఇలాంటి ఘటనలు ఎవరు ఊహించరు, అనుకోకుండా జరిగినటువంటి ఘటన, దీనికి మేము ఎలా బాధ్యులం అవుతాం అనేటటువంటి ఒక సమాధానం చెప్తున్నటువంటి మాట. నిర్వాహకుడు కూడా దాదాపుగా 97 ఏళ్ల వృద్ధుడు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఆలయం నిర్వహణ జరుగుతోంది. నిర్వాహకులు ముందుగానే ఏదైతే ఎక్స్పెక్టేషన్ భక్తులు ఎక్కువ మంది వస్తారు ఏకాదశి కదా అనేటటువంటి ఒక ఆలోచనతో ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాంటి సమాచారం ఇవ్వలేదు. దాంతోపాటుగా ఈ ఆలయానికి సంబంధించి ఎంతమంది భక్తులు వస్తారనేటటువంటి ఒక అంచనా కూడా లేదు. ఎందుకంటే గత ఏకాదశిలో వచ్చినటువంటి భక్తులు దాని అంచనా ప్రకారం ఈ ఏడాది ఎంతమంది వస్తారనేటటువంటి ఒక అంచనా వేసుకోవాలి నిర్వాహకులు. కానీ ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయలేదు. స్పష్టంగా నిర్వాహకుల లోపం కనిపిస్తోంది. దీనికి పోలీస్ శాఖ కూడా ఇప్పటికే విచారణ చేపట్టింది. ఆలయ నిర్వాహకులపైన కేసులు నమోదు చేస్తామని చెప్పింది. మొత్తం కూడా ఆలయం దగ్గర ప్రస్తుతానికి పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. విచారణకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది.